అందరికీ మరణాత అనుదిన సన్నిధి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మరి ఒక దినమందు దేవా, నీ పాద సాన్నిధ్యంలోనికి మమ్మల్ని రానిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు. ఆయా స్థలములలో ప్రభా ఆశ కలిగిన వారందరినీ ఏకీవింపజేయండి. ఏకీవించిన మాకందరికీ నీ యొక్క మహిమను కనపరచుము. నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయము. దేవా, నీ కృపను బట్టి నిన్ను మేము సమీపించినట్లు, మీరు మమ్మల్ని సమీపించినట్లు, ఈ అన్యోన్య సహవాసము నీ రాక పర్యంతము నిత్యకాలము మేము అభివృద్ధి చేసుకున్నట్లు సహాయం చేయమని, ఆటంకములన్నింటిని బంధించమని త్వరగా పెళ్లికి మాడుగు వచ్చిచున్న యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకు ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవలక్ష్మి స్తుతి. దేవా, నీవు అనాథ వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరు కలుగు చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు కనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అటు జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదాన్నొకటి ప్రేమించుకొంచున్నవి. అలావుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది కనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పనిచేయగలరు కనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది కనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడవై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి. అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు కనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడవై ఉన్నావు, స్వేచ్ఛపడువై ఉన్నావు. నీకు ఎవరును సలహా ఇయ్యనక్కర్లేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు కనుక నీకు వందనములు. ఆమేన్. సైతాన్ ఎదిరింపులు. ఓ తండ్రి, మేము ఒక భూతమును ఎదిరించినప్పుడు వాడి సైన్యమంతటిని ఎదిరించినట్లే మా ఎదిరింపులు వాడి సైన్యమంతటికి చెందును. అతని సైన్యమంతటిని ఎదిరించి గెలుచుటకు నీ సైన్యమును, పరలోకపు దూతలను, భక్తులను, విశ్వాసులను మాకు సహాయముగా దయచేయము. నీవే మా పక్షముగా సైతానుతో యుద్ధము చేయమని వేడుకొనుచున్నాము.
ఓ సైతన, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యునుడి అని వ్రాయబడి ఉన్నది. గనుక మేము నిన్ను గద్దించిన, చివాట్లు పెట్టిన, నీ ప్రయత్నములు చిన్న భిన్నములు చేసిన మా ప్రభు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది, నీ కోరిక శూన్యమవుతుంది. ఓ సైతన్న, మా దోషములు నీ చెవిని పడకుండా మా యేసు ప్రభు చేయలేడా? ఆయనకు శక్తి లేదా? ఆయన సర్వశక్తుడు కాడా? మేము ఆయనను ప్రార్థిస్తే ఏమి తప్పు? మా ప్రార్థనలో, మా నడకలో, మా సంఘములో తప్పులు పట్టుచున్నావు. నీలోని తప్పులు చెప్పుకొనవు. ఎందుచేత? ఎక్కువ తప్పులు ఎవరిలో ఉన్నవి గ్రహించుకొనవు. నీలోని దూలమును తీసివేసుకొనవు. మా కంటిలో నలుసును చూడడమేలా? క్రీస్తు ప్రభువును బట్టి మా సంఘమునకు జయము, నీ క్రియలకు నాశనము. ఓ సైతనా, నీకు విరోధి అని పేరు వచ్చినది, ఇది బైబిల్లో ఉన్నది. కాబట్టి నీవు విరోధివి కానీ స్నేహితుడవు కావు. దైవ విరోధులు నరకమునకు వెలుతురు. తిన్నగా నరకానికి వెళ్ళే నీవు ఏ ముఖం పెట్టుకొని మా దగ్గర రాగలవు? సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా వ్రాతల పడిన శిక్షలు భయపడి నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపం, భీతి కలుగు నీకు. ఏడసిన మాట, తలనొప్పి, హింస నీకు. అర్మగెద్దం యుద్ధం హడలు నీకు. కొరదరని గొయ్య ముట్టకాయ నీకు. అగ్నిగుండం అనంత నిరాశ నీకు. ఆమేన్. సమర్పణ ప్రార్థనలు. అతి పరిశుద్ధుడైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులనుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపం విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు, కానీ పాపం లేకుండా ఉండలేకపోచున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోచున్నాను. మరలని ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపం కలిగి ఉన్నవి, మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీకు క్షమించటం బట్టి కానీ లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రవ్వా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నంలోనికి, నా క్రియలోనికి పాపం ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని. నా మీద నీకు ఏ అధికారం లేదు. వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థనలు. ప్రభువా, అన్ని జనాంగముల నుండి నిరాకడకు మనుష్యులను సిద్ధపరచుము. అన్ని భాషల్లో ఉన్నవారిని నిరాకడకు సిద్ధపరచుము. అన్ని స్థితులలో ఉన్నవారిని, అనగా పాపస్థితిలో, వ్యాధి స్థితిలో, భేద స్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశ స్థితిలో, మరణస్థితిలో ఉన్నవారిని నిరాకడకు సిద్ధపరచుకొనుము. నీ వాక్యము విన్నవారిని వినియు, నమ్మని వారిని నమ్మియు, తప్పిపోయిన వారిని నిరాకడకు సిద్ధపరచుము. నరమాంస భక్షకులలో కొందరినైనా నిరాకడకు సిద్ధపరచుము. భూలోకములో ఉన్నవారిలో కొందరు రక్షణ గల మరణకు సిద్ధపడగలరు. కొందరు భక్తులైనప్పటికీ రాకడకు సిద్ధపడలేరు. కనుక
సిద్ధపడుట ఎవరికిష్టమో వారిని సిద్ధపరచుము. దేవా, చిన్నపిల్లలను దీవించుము. వారు నిన్ను అవమానపరచు ఏ పాపమును చేయలేరు గనుక వారిని కూడా నీ రాకడలో తీసుకుని వెళ్ళుము. ఇటు మా ప్రార్థన ఆలకించినందులకు నీకు వందనములు. ఆమేన్. తెలుగు క్రైస్త కీర్తనలో నుండి 44వ కీర్తన పాడుకుందాం. యేసు చూపుము సేవా మార్గము, నీవు సేవా చేసినట్టి సంఘ సేవా చేయు రీతి మాకు నేర్పుము. ఆశదీచుము యేసు పాలక సంఘనాయక, నీకు కీర్తి తెచ్చునట్లు మేము సేవా చేయునట్టి భక్తి ప్రేమాయు శక్తినియుము. యేసు వాక్యమా నిత్య జీవమా, పాపులెల్లా నీదు వాక్య ఓదమాదు సేవ బట్టి బొందునట్లుగా పోగు చేయుమా. యేసు పోషక దీనపక్షక, మాకునున్న బీదలెల్లా నీదు నిండు చేత వల్ల తృప్తి చెందాను. సాయమీయుమా. యేసు వైద్యుడా నీతి సూర్యుడా, మాధు సేవా యందు రోగుల్ నీదురేక వల్ల బాగు నొందునట్లుగా దీవెనీయు మాం. యేసు శాంతుడా శాంతికారుడా, కష్టముందు వారు మాదు సేవ బట్టి నిస్సహాయ మొందునట్లుగా వీలునీయుమా. సంఘమంతాయు వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడందు ఆత్మ బొందు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు. ఆమేన్.
ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు. వాక్య గ్రంథంలో ఉన్న మాటలను చదువుకొనుటను బట్టి, వాక్యంలో ఉన్న దివ్య స్థితిని, వాక్యంలో ఉన్న శక్తిని మేము అందుకొనుటకు ఆత్మదేవ మీరే మమ్మను వెలిగించండి. వాక్యానుసారముగా మమ్మల్ని నడిపించండి. వాక్యనామధరని యేసుక్రీస్తు దీవనామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 30వ అధ్యాయము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం నిమ్ము, లేని యెడల నేను చచ్చేదనెను. యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలు కనును. అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిన అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జలిపాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జలిప యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను. లేయా దాసి అయిన జలిప యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె, నా భర్తను తీసుకొంటివి, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడి రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలం మందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనబోయి, నీవు నా ఎదుకు రావెలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినను గనుక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని కన్ను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అనుకొని అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టెను. లేయా మరల గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కన్నెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేశాను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురం చేయను అనుకుని అతనికి జెబూలూను అని పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకి దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా తొలగించను అనుకుని మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. రాహేలు యోసేపును కన్న తర్వాత, యాకోబు లాబానుతో నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు నువ్వు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేస్తుని, నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను అని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. మరియు అతడు, నీ జీతం ఇంతయని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదను నేను. అందుకు యాకోబు అతను చూచి, నేను నీకెట్లు కొలువు చేస్తునో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే,
అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకొనున్నను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వద్దు. నీవు నా కొరకు ఈ విధముగా చేసినట్లా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతట్లో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైన గల వాటిని వేరుపరిచేదను. అటివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గుచ్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకల్లో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రెపిల్లలో నలుపు లేనివన్నీ నా యొద్దను నా ఎడల నేను దొంగిలి తినని చెప్పవచ్చుననెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానీ నన్ను. ఆ దినమున లాబాను చారి అయినను మచ్చ అయినను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెం తెలుపు గల ప్రతిదాన్ని, గొర్రెపిల్లల నల్లవాటి అన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి, తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు, జంగి, తాలు అను చెట్ల చువలను తీసుకొని ఆ చువలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, మందలు నీరు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ళ గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా, మందలు ఆ చువలు ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైన మచ్చలైనను గల పిల్లలను ఈయనను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును, లాబాను మందలలో నల్లని వాటి తట్టును, మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచక వాటిని వేరుగా ఉంచాను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లాను అవి ఆ చువలు ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైన యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానము సదా ఎల్లరుగును తోడైనను గాక. మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావములు వేగములు కలుగును గాక. ఆమేన్. చదవబడిన అధ్యాయంలో యాకోబు యొక్క భార్యలు, యాకోబునకు సంతానమును గూర్చియు, మరియు యాకోబు యొక్క మామతో యాకోబు తన జీవితముల గురించి మాట్లాడిన విషయమును, ఏ విధంగా దేవుడు యాకోబును అభివృద్ధి పొందించాడో ఆ సంగతులను చదువుకొని ఉన్నాం. అయితే ప్రాముఖ్యంగా నేటి దినం యాకోబుతో లాబాను అంటున్న మాట ఏమిటంటే, నీ కటాక్షము నా మీద ఉన్నట్లా నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునమును చూచి తెలుసుకొంటినని చెప్పాను. లాబాను అంటున్న మాట ఏమిటంటే, యాకోబును బట్టి దేవుడు లాబానును దీవించాడు. ఇది శకునము ద్వారా తెలుసుకున్నాడంట లాబాను. అంటే
ఆశీర్వదింపబడిన లేక దేవుని ఏర్పాట్లున్న భక్తులైన వారి ద్వారా వారెక్కడుంటే అక్కడ ఎవరి యొద్ద ఉంటే వారికి ఆశీర్వాదము అనే అంశాన్ని నేడు మనం గ్రహించుచూ ఉన్నాం. దేవుడు ఎక్కడుంటే ఎవరి యొద్ద ఉంటే వారికి ఆశీర్వాదం, వారికి అభివృద్ధి. అటువలనే దేవుని కలిగి ఉన్న తన భక్తులు ఎవరి యొద్ద ఉంటే ఎక్కడుంటే వారికి ఆశీర్వాదం, అభివృద్ధి. నేడు వాక్య గ్రంథం అదే తెలియజేస్తుందన్నమాట. ఏమిటంటే మనము ఆశీర్వాదముగా ఉనుటకు పిలువబడ్డాం. మనం ఏర్పాటు చేయబడింది అందుకే. నేడు నేను అడుగుపెట్టిన చోటెల్లా నీవు అభివృద్ధి పొందావు, నువ్వు ఆశీర్వదింపబడ్డావు అని యాకోబు కూడా అంటున్నాడు. నేడు మనం అట్లా ఉన్నామా? నేడు మన పరిస్థితి అట్లా ఉందా? నేడు పేతురుకు రాసిన మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మీరు ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడ్డారు. ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథం 21వ కీర్తన 6వ వచనం కనుక మనం చూస్తే, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని నులసింపజేసి ఉన్నావు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. మనము ఆశీర్వాదానికి వారసులం అవుతూ ఉన్నాం, అనగా హక్కుదారులం అవుతున్నాం. మనకు ఆశీర్వాదం, తర్వాత ప్రభువుని బట్టి మనము ఆశీర్వాదమునకు కారకులవుతున్నాం. ఆశీర్వాద కారకుడుగా అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, దేవుని ఆశీర్వాదమును మనం అందుకున్నట్టు మాత్రమే కాదు కానీ మన ద్వారా మనమే ఆశీర్వాద కారణముగా ఉండుటకు ప్రభువు నియమించారని వాక్య గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం.
మనమెట్లు కారకులమవుతాము ఆశీర్వాదానికి? అంటే యాకోబుని బట్టి దేవుడు లాబానును కూడా ఆశీర్వదించాడు అనే మాట నేటి దిన అధ్యాయంలో చదివాం కదా. యాకోబుని బట్టి యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అభివృద్ధి అంట. యాకోబు అడుగుపెట్టిన స్థలం. మరలా ఒకసారి చదువుతాను. యాకోబు అంటున్నాడు అన్నమాట, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను అనే మాట యాకోబు అంటూ ఉన్నాడు లాబానుతోటి. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఎంత గొప్పది! భక్తుల యొక్క పాదములు లేక వారి యొక్క అడుగు, వారు నిలవబడితే లేక వారు అడుగు పెడితే ప్రభువు భక్తులను ఆ విధముగా, తన వారిని ఆ విధముగా హెచ్చించువారై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరము అనే మాట కూడా మనము ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూస్తే, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అనే మాట వాక్య గ్రంథంలో వ్రాయబడింది. ఆశీర్వాదకారకులుగా దేవుని ప్రజలు అడుగుపెట్టు చోటెళ్లను దేవుడు ఆశీర్వదించుటకు నిర్ణయించుకున్నారు. మరి ఎక్కువగా యేసును తీసుకుని వెళ్ళు వారి పాదములు, యేసును గురించిన, రక్షణను గురించిన మాటలు, యేసుక్రీస్తు రక్షకుడు, ఆయనలో ఉన్నవారు ఆయనను గూర్చి తెలియజేయువారు, ఆయనను కలిగి ఉన్నవారు ఆయన గుణాతిశయములను ప్రచురించువారు, ఆయన రక్షణలో ఉన్న వరుసలు, మరి ముఖ్యంగా రాకడ గుంపును గురించి, రాకడ వరుసను గురించి చెప్పు వారి పాదములు లేక వారి అడుగుపెట్టు స్థలములు, వారు అడుగుపెట్టు కుటుంబములు ఆశీర్వదింపబడును అనే మాట వాక్య గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ఆయన అడుగు పెడితే చాలు, యేసుక్రీస్తు వారు మా గృహానికి, మా ఇంటికి వస్తే చాలు అన్నట్లుగా అనేకులు కోరుకొనిడివారు. నేడు యేసును అందించుటకు, యేసుక్రీస్తు వారిని పరిచయం చేయుటకు ఎవరైతే ప్రయాసపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఆశీర్వాదములకు కారకులుగా ఉంటారు.
నేడు మనము ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నామని గ్రహించాలి. ఆశీర్వదించువాడు దేవుడే. ఆశీర్వాదము దేవుని నుండే రావలేను. కానీ మనల్ని బట్టి, ఉదాహరణకి ఒక పాత్ర ఉందనుకోండి. ఆ పాత్రలో నీళ్లు పోస్తూ ఉన్నాం. ఆ పాత్రలో పైన ట్యాప్ ఆన్ చేసాం. ట్యాప్ పైనుంది. పైనుండి నీటి ధార ఆ పాత్రలో పడుతుంది. ఆ పాత్ర నిండిపోయిన తర్వాత ఆ పాత్రలో నుండి ఆ నీరు వెలుపటికి ప్రవహిస్తాయి. ఇప్పుడు నీరు పైనుండి వచ్చిందా, పాత్ర నుండి ప్రక్కకు వెళ్తున్నాయా? పాత్రలో పడి పాత్ర నిండుగా ఉన్నందున చుట్టూ ఏ విధంగా ఓవర్ఫ్లో అవుతుందో, లేక ప్రవహిస్తుందో, లేక ఆ పాత్రలో నుండి క్రింద పడుతుందో, వచ్చేది పైనుండే. కానీ ఇక్కడ చూస్తే క్రిందకు వెళ్ళేది పాత్రలో నుండి. అదే జరిగిందన్నమాట యాకోబు దగ్గర. అదే జరుగుద్ది ఎప్పుడు అయినా. అనగా దేవుని ఆశీర్వాదం వారు అందుకున్నారు గనక, వారు అందుకొని ఆశీర్వాదం చేత నిండి ఉన్నారు గనక, వారిని బట్టి వారిని చేర్చుకున్నవారు, లేక వారు ఎక్కడున్నారో వారికి కూడా ఆశీర్వాదము లభిస్తూ ఉన్నది. నేడు ఆశీర్వాదమునకు వారసుడు కాదనుకోండి యాకోబు. కాకపోతే అతన్ని బట్టి లాభం ఎట్లు ఆశీర్వదింపబడతాడు, అభివృద్ధి పొందుతాడు. నన్ను బట్టి, నేను అడుగుపెట్టిన చోటెల్లా, లేక నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని యాకోబు పలుకుతూ ఉన్నాడు. నేడు మనము ఆశీర్వాదముల చేత నిండి ఉన్నప్పుడు తప్పక మనల్ని బట్టి మనతో యొద్దున్న వారు కూడా వాటి ఫలమును, వాటి అభివృద్ధిని, వాటి యొక్క మహిమను అందుకొనగలరు. యేసుక్రీస్తు వారి యొద్ద ఆయన పొందిన మహిమ, ఆయన అందుకున్న గొప్ప స్థితిని ఆయన చుట్టూ ఉన్నవారు కూడా అనుభవించినట్లుగా మనం చూస్తాం. భక్తులైన వారి చరిత్రలు కనుక మనం చదివితే, వారి గురించి తెలుసుకున్నట్లయితే, ఇది ఆది కాలం నుండి వస్తూ ఉన్న విషయమే. ఇప్పటికిని ఎప్పటికిని ఆశీర్వాదమునకు వారసులైన వారు ఆశీర్వాదముల చేత ఇంకనూ నింపబడితే, వారి ద్వారా అందరికీ మేలు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇది ఒక సాధనముగా మనము ప్రభు చేతిలో వాడబడుటకు, ఆయనను గూర్చి అనేకులు తెలుసుకొనుటకు, ఆయన మహిమను అర్థం చేసుకొనుటకు, ఆయన తన యొద్దకు వచ్చిన వారు ఎట్లు ఘనపరుస్తారో, హెచ్చిస్తారో, ఎట్లు వర్ధిల్ల చేస్తారో గ్రహించుటకు వ్రాయబడిన సందర్భం. యాకోబు ప్రభువును కలిగి ఉండటను బట్టి లాభాన్నకు అర్థమైపోయింది. ఏమనంటే, యాకోబుతో ఎవరున్నారు? యాకోబు నాకు ఎవరు తోడుంది? దేవుని తోడున్నది.
యాకోబు దేవుణ్ణి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని లాబాను గ్రహించాడు. శకునంలో తేలిపోయింది. శకునం చూస్తే యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడుతున్నాడనేది అర్థమైంది. నేడు అనేక సందర్భాల్లో ఇతరులైన వారు గ్రహిస్తారన్నమాట. వీళ్ళ ద్వారానే నాకు అభివృద్ధి కలుగుతుంది. వీరి యొక్క సహవాసాన్ని బట్టి, వీరు మా యొద్ద ఉండటం బట్టి, లేక మేము వీరి యొద్ద ఉండటం బట్టి, లేక వీరి ద్వారా మేము అభివృద్ధి పొందటానికి వీలవుతుంది అని ఇతరులు గ్రహిస్తారు, అన్యులు గ్రహిస్తారు. నేడు అటువంటి దివ్యస్థితి చివరి దినాల్లో రాకడ సంఘముగా సిద్ధపరుచున్న ప్రతి విశ్వాసి అందుకొనవలసిన వాడై ఉన్నాడు. మన యొక్క మహిమ, మన యొక్క వెలుగు ప్రకాశించటాన్ని బట్టి అనేకులు అభివృద్ధి, మేలు, క్షేమము, ఆశీర్వాదములు అందుకున్నట్టుకు మనము ప్రభువుని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభువుని బట్టి మనకు క్షేమము, ప్రభువుని బట్టి మనకు సమస్తము. నేడు సమస్తమును ప్రభు యొద్ద అందుకుంటూ మన నుండి అనేకులు ఆశీర్వదింపబడినట్లు లేక మేలు పొందినట్లు మనమున్నామా లేదా? మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభు మమ్మనట్లు ఆశీర్వాద కారకులుగా నిలుపుము. యాకోబు వలె మేము నిన్ను కలిగి ఉన్నామని వారు గ్రహించినట్లు మీరు మాత్రమే మమ్మల్ని అభివృద్ధి చేశారు. నిన్ను కలిగి ఉండటం బట్టే మేము అభివృద్ధి పొందాం అనే సత్యము అందరికి వెల్లడించు. మా స్వంత శక్తి, మా స్వంత జ్ఞానము, మా స్వంత సామర్థ్యముతో మేము వృద్ధి చెందామంటే అది నీకు మహిమ కాదు, మాకు క్షేమం కాదు. మేమేమి కలిగి ఉన్నా అది నిన్ను బట్టి మేము కలిగి ఉన్నాం, నిన్ను బట్టి మేము పొంది ఉన్నాం అని మేము గ్రహించుట కాదు, మమ్మను చూచి వారు కూడా గ్రహించినటువంటి నీ సహవాస దివ్యస్థితి మాకు అనుగ్రహించుమని ప్రభునే వేడుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మన మనసులో ముద్రించుకోవాలి. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. మనల్ని బట్టి దేవుడు మన ప్రాంతములను ఆశీర్వదించాలి. మనల్ని బట్టి దేవుడు మన కుటుంబములను, మన బంధువులను, మన స్నేహితులను ఆశీర్వదించాలి. మనల్ని బట్టి దేవుడు మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతములలోని వారిని ఆశీర్వదించాలి. మనల్ని బట్టి మహిమ, దేవుని మహిమ అందరూ అందుకొనాలి. దేవుని తోడు, దేవుని సహవాసం మనం కలిగి ఉండటాన్ని బట్టి ప్రజలైన వారు ప్రభువును తెలుసుకున్నట్లు, ప్రభు ద్వారములు తెరుచున్నట్లు ప్రభువునే సహాయం అడిగి అటువంటి దివ్యస్థితి మనమందరము అందుకొందుము గాక. ఆమేన్. కొద్ది సమయము ప్రభువుని తలంచుకుందాం.
యాకోబు దేవుని ఆశీర్వాదమునందుకొని అతడు ఆశీర్వాదము వారసులగుట మాత్రమే కాదు, ఆశీర్వాదమునకు కారకుడుగా ఉన్నాడని శకునము ద్వారా తెలియబడింది లాబానుకు. ప్రభువుని తలంచుకుందాం. నేడు మనమును ఆశీర్వాదమునకు కారకులుగా ఉండవలనని ప్రభు ఇష్టపడుచు ఉన్నారు. తన మహిమను మనకిచ్చుటకు ఆయన కోరుకుంటున్నారు. ఆయన విశ్వాసముంచువాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తారని ప్రభువు చెప్పలేదా? సమస్త ఆశీర్వాదములకు మనము వారసులగుటకు ఆయన మన కొరకు బలి అయిపోలేదా? మనకు బదులుగా ఆయన మరణించి సమస్తమైన ఈవులను, మేళ్లను, దీవెనలను సంపాదించిన ఆ ప్రభువే ఉచితముగా ఆయనను విశ్వసించు వారికి అనుగ్రహించి ఆయన యందు విశ్వాసము కలిగిన వారిని ఆశీర్వాదమునకు కారకులుగా నిలిపిన మన ప్రభు. కొద్ది సమయము మౌనముగా దేవా, మేము నీ దృష్టిలో ఎంతో శ్రేష్ఠులుగా మమ్మను నీవు నిలుపుకున్నావు. కానీ మమ్మను మేము ఉపయోగం లేని వారుగా మమ్మను మేము చూచి దిగులుతో ఉన్నాం, బలహీనంగా ఉన్నాం, ఎవరికి నీ ఉపయోగకరంగా లేమే అనే నిరాశలో ఉన్నాం. కానీ మా దైవజనం ద్వారా మీరు వ్రాయించారు, ఆనందకరమైనది మన బ్రతికెంతో ఆశ్చర్యకరమైనది, అద్భుతకరమైనది, ఉపయోగకరమైనదని వ్రాయించారు. దేవా, మా జీవితము అద్భుతకరమైనది, ఆశ్చర్యకరమైనది, అనేకులకు ఉపయోగకరమైనది, మరి ముఖ్యంగా నీకు ఉపయోగకరమైనది. నీ మహిమను, నీ ప్రభావమును, నీ ప్రేమను ఈ లోకములో మేము కనపరచు సాధనములుగా మీరు నిలుపుకొనుము. మాలో ఉన్న లోపములు సరిదిద్దుము.
మమ్మను నీ తోడు నీ సహవాసముతో నింపి మేమున్న ప్రాంతములకు, మేమున్న కుటుంబములకు, మేమున్న సంఘములకు, మేము ఎక్కడున్నామో, ఎవరి మధ్య ఉన్నామో ఆ జనాంగములకు ఆశీర్వాద కారణములుగా ఉండునట్లు దీవించుమని కొద్ది సమయము ఆ ప్రభుని చూస్తూ కనిపెట్టుకుందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. దేవా, కొద్ది సమయము నీ వైపు చూచుటకు, దేవని యందు మమ్మను మేము స్థిరపరచుటకు, బలపరచుకున్నటకు, నీ సహవాసమందు మేము వాక్యంలో ఉన్న దీవెనలు అందుకున్నటకు, నీవు సిద్ధపాటు చేసిన మేళ్ళన్నింటినీ అనుభవించుటకు మమ్మల్ని రాణించిన తండ్రి, మీ స్తోత్రములు. ఆయా స్థలంలో ఏకీభించిన ప్రతి వారిని మీ పాదములు పెట్టుచున్నాం, మీకు వందనాలు. ఏకీభించుట ద్వారా మీరు ఏమి సిద్ధపరిచారో వాటినన్నింటినీ అందుకొని అనుభవించినట్లు కృప చూపించుము. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపుము. మాలో ఉన్న నామకార్థమైన స్థితి, వేషధారణ, నీకు ఇష్టమైన స్థితిని పరిపూర్ణంగా తొలగించి వేసి నీ మహిమను ఆవరింపచేయండి. నీ మహిమతో నింపండి. మమ్మను, మా కుటుంబములను, మా కలిగిన సమస్తమును మీ పాదములతో పెట్టుచున్నాం. నీ కృపలో భద్రం చేసుకురండి. క్షేమములు దయచేయండి, క్షేమాభివృద్ధి దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించండి. ప్రార్థించమని కోరిన వారి అందరి అన్ని అంశములు మీ పాదం పెడుచున్నాం. దీవించండి. మమ్మల్ని మీరు ఆకర్షితపరిచి ఆయతపరచమని త్వరగా పెండ్లి కుమారుడు వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దేవునామను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయం. మళ్ళీ అపరాధము చేసిన వారు మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకల సర్వనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదా ఎల్లరిಗೂ తోడైనను గాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత.